బాగున్నారా? ఈరోజైతే కోడి కాళ్ళ ఫ్రై చేద్దాము. నూనె అయితే బాగా వేడెక్కింది. ఫ్రై అయిన తర్వాత చూద్దాము ఎలా ఉందో. ఈ కోడికాళ్ళు తినటం వల్ల చాలా మంచిదండి. మోకాలు నొప్పులు కూడా ఉండదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఫ్రై అయిన తర్వాత చూద్దాము ఎలా ఫ్రై అయిందో. మొహం జిమ్ముతాయి. నేను ఈ కాళ్ళది మొహం జిమ్మిది, జాగ్రత్తగా చేసుకోండి కూర. మీ ఛానల్లో అయిపోయినండి కనుక ఇక మీకోసం వీడియో చేద్దాము ఇది అని తెప్పించి చేస్తున్నాను. కాస్త ఫ్రై అవ్వాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ముక్కలో పడుతుంది. ముందుగానే కాళ్ళు తీసుకొచ్చి కాల్చి ముక్కలుగా కొట్టి ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. కొంతమంది ఏమో ఉడకపెట్టి ముక్కలు కొట్టి ఫ్రై చేస్తారు. నేను అలా కాదు, కాల్చితే కాళ్ళు టేస్ట్ వస్తుంది. అది చక్కగా ముక్కలు కొట్టుకోండి, ఫ్రై చేస్తే చక్కగా బాగుంటుంది. ఓకే, ఇంకా 5 నిమిషాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయింది కాబట్టి కొంచెం అల్లం ఇంకా వేసేద్దాము తగినంత. అల్లం ఇంత వేసాగా గరం మసాలా కూడా వేసేయాలి తగినంత. ఏంటంటే మసాలాలు పట్టింది, చక్కగా ముక్కలు పట్టింది మసాలా, బాగుంటుంది. ఇంకేముంది, కాసేపులో అయిపోతుంది కూర. చూద్దాము ఎలా ఉందో, తర్వాత చూద్దాము. చక్కగా ఫ్రై అయిపోయింది. కారం వేసేద్దాము తగినంత.
చక్కగా ఫ్రై అయిపోతుంది. కారం వేసేసాము, పుదీనా కొత్తిమీర కూడా వేసేద్దాము. అయిపోయింది కూర. చక్కగా అయిపోయిందండి కూర. కూర ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్.